6 హామీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళల కోసం శ్రీ భక్తి పథకాన్ని ఇవాళ ప్రారంభించనున్నారు. సాయంత్రం 4 గంటలకు స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ప్రతి జిల్లాలో శ్రీశక్తి పథకం అమలు కాబోతుందని చెప్తున్న విజయవాడ ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడుతో మా ప్రతినిధి హరీష్ రెడ్డి ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చే హామీలో భాగంగా ఏదైతే సూపర్ 6 పథకంలో మహిళలకు ఉచిత బస్సు పథకం కింద అయితే శ్రీశక్తి పథకం కింద అయితే ఈ రోజు నుంచి అయితే అమలు కానుంది. ఇదే విషయం మనతో మాట్లాడడానికి విజయవాడ జోనల్ ఆర్టీసీ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు నుంచి ఏ సమయానికి ఉచిత బస్సు మహిళలకి వినియోగిస్తున్నారు, ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఈరోజు శ్రీశక్తి ఉచిత బస్సు ఏదైతే మహిళలకి ఉచిత ప్రయాణం అనేది కూటమి ప్రభుత్వం సూపర్ 6లో హామీ ఇచ్చిందో దాన్ని ఈరోజు విజయవాడ బస్ స్టేషన్లో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, శాసనసభ్యులు అందరూ ఈరోజు 4 గంటలకు అక్కడ ప్రారంభిస్తూ ఉన్నారు. అది అయిన అనంతరం అన్ని చోట్ల కూడా అన్ని జిల్లాల్లో కూడా 4 గంటలకి ప్రారంభించగానే 4:30 గంటలకల్లా మిగతా జిల్లాలన్నింటిలో కూడా ప్రారంభించడం జరుగుతుంది. దీని ఒక ఉద్దేశం దాదాపు ఎందుకంటే బస్సులు మన ఒక విజయవాడ జోన్ చూసుకుంటే 2772 బస్సులు ఉన్నాయి, 12 బస్సులు ఉన్నాయి. దాంట్లో 1875 బస్సులు ఒక మహిళలకు ఉచిత బస్సు సౌకర్యానికి 1875 బస్సులని వినియోగిస్తాం. 69.14% బస్సుల్ని మహిళలకు ఉచిత బస్సుల స్కీమ్కి వినియోగిస్తున్నాం. స్టేట్ వైడ్గా ఎక్కడికైనా తిరిగేటువంటి ఇది ఉంది. ఏదైతే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ ఇచ్చినటువంటి హామీల్లో దీంతో 5 సూపర్ 6లో 5 కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మాట తప్పకుండా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా, చాలా విధ్వంసానికి గురైనప్పుడు కూడా ఈ రాష్ట్రం విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆశయంతో వచ్చినటువంటి లక్ష్యం ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఈ రాష్ట్ర బీజేపీ నాయకత్వం, మోడీ గారి యొక్క సహకారంతో ఒకటొకటిగా ఈ యొక్క రాష్ట్రాన్ని గాడిలో పెట్టే దిశగా ప్రయాణం చేస్తుంది. ఒకటి విద్యారంగంలోనూ, వైద్య రంగంలోనూ, ఉపాధిలోనూ అన్నిట్లో కూడా మరి ఈ రోజున పోలవరం, అమరావతిలో కూడా స్పీడ్గా ముందుకు తీసుకెళ్తూ ఉంది. ప్రజలకి ఇది ఒక ఆగస్టు 15వ తారీఖున ఇది ఒక శుభవార్తగా, శుభపరిణామంగా మహిళలందరూ కూడా తెలియజేస్తాము. సూపర్ 6 భాగంగా కూడా ప్రతి పథకాన్ని అయితే అమలు చేస్తున్నారు. గత రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీలకు ఆర్థిక ఇబ్బందులు అవినీతులు జరిగినా సరే ఈ ఆర్థిక ఇబ్బందుల వల్ల అంటే ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే ప్రణాళిక అనేది ఎప్పుడైతే ఉంటుందో, ప్రభుత్వానికి నాయకులకు ఒక ప్రణాళిక అనేది ఎప్పుడైతే ఉంటుందో, ఎక్కడైతే డబ్బు అనవసరమైనటువంటి ఖర్చులకి దుర్వినియోగం కాకుండా ఎప్పుడైతే మనం సెట్ చేసుకుంటామో అదే ఒక ఆదాయ వనరు. అదేవిధంగా వచ్చేటువంటి చోట ఆదాయాన్ని పెంచుకుంటాం. ఇంకా కొత్తగా ఏ రకంగా మనకి సంపదని సృష్టించుకోగలుగుతాం అనేటువంటి ఆలోచనలు చేయటం. దీనికి ధర్మారంగి ఈ 5 సంవత్సరాల్లో 15,000 కోట్ల దాకా అవుతూ ఉంది. అయినప్పుడు కూడా ఏంటంటే మహిళలకి ఈ రాష్ట్రంలో సకానికి ఎక్కువగా ఉన్నటువంటి మహిళలకి ఏదైతే మాట ఇచ్చారో ఆ మహిళలు ఉచితంగా ఎక్కడికైనా వెళ్ళేటువంటి సౌకర్యాన్ని కల్పించాలని చెప్పాము. ఆ వైపుగా ప్రభుత్వం ప్రయాణం చేస్తుంది. అంటే మహిళలకి ఏ బస్సుల్లో ఉచిత ప్రయాణాల సౌకర్యం? పల్లి వెలుగు, ఆల్ట్రా పల్లి వెలుగు, సిటీ ఆర్డినరీ, మెగా ఎక్స్ప్రెస్, అదే ఎక్స్ప్రెస్, ఈ యొక్క 5 బస్సులకి ఇవ్వడం జరిగింది. ఏదైతే కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలో భాగంగా కూడా స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సాయంత్రం 4 గంటలకు ప్రారంభిస్తారని, అనంతరం ప్రతి జిల్లాలో కూడా ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని శ్రీశక్తి పథకం కింద అయితే ప్రారంభించబోతున్నామని చెప్పి, ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నా సరే కూటమి ప్రభుత్వం కూడా ప్రతి పథకాన్ని అమలు చేసుకుంటూ తీరుతుందంటూ కూడా రెడ్డి అప్పలనాయుడు అయితే స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ నరేష్తో హరీష్, ANN న్యూస్ నుంచి.